హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాబోతుంది. ఇన్ని రోజులు యుద్ధానికి కావాల్సిన కత్తులు అన్నీ ప్రిపేర్ చేశారా? ఇప్పుడు కొద్దిగా సాన పెట్టడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనే డిస్కషన్ మనం చేసుకుందాము. అయితే మీ అందరికీ తెలిసిందే, ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి జిఎస్జికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసి ఇచ్చాను. అయితే చాలామంది యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా కావాలి సార్, ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలని చెప్పి నన్ను అడుగున్నారు. దానికి సంబంధించి ఈరోజు నేను మొత్తం పేపరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి హై ఈల్డ్ పేపర్ మొత్తం ఎలా ఉండబోతుంది, ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది మనం క్లియర్గా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాము. క్రిస్టల్ క్లియర్గా నేను మీకు చెప్తాను. యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే రేషియో చదువుకోండి, పర్సంటేజ్ చదువుకోండి, అందులో 2 మార్కులు వస్తాయి, ఇందులో 3 మార్కులు వస్తాయి కాదు. అందరూ చెప్పేది ఇది. కాకపోతే ఏ మోడల్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, ఏజెస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారా, లేదంటే రేషియో అండ్ ప్రపోర్షన్లో ఈ మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారా, ఇలా డిఫరెంట్గా మిమ్మల్ని ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే సబ్ మోడల్స్ కూడా నేను మీకు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో కంప్లీట్గా నేను మీకు చెప్తాను. ప్రశాంతంగా వీడియో మొత్తాన్ని చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు నచ్చింది, నా కంటెంట్ నచ్చుతుంది అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా బూస్టప్లో ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఈ వీడియోకి సంబంధించి యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జిఎస్జికే ఈ 5 సెక్షన్లు కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. ఒక్కొక్క సెక్షన్ నుంచి నీట్గా ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారు అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాము. అయితే ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే, యాప్టిట్యూడ్లో మనం చూసుకుంటే బిఫోర్ స్టార్టింగ్ మీ అందరికీ తెలిసిందే, మన దగ్గర ఆల్రెడీ యాప్లో కోర్సెస్ రన్నింగ్గా ఉన్నాయి. మంచి కోర్సెస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ హై ఈల్డ్ సిరీస్ కూడా టాప్ 30 టాపిక్స్, టాప్ 20 టాపిక్స్ అని చెప్పి నేను మీకు ఒక మంచి కోర్స్ ఒకటి చేసి పెట్టాను. మంచి కోడింగ్తో, మెమొరీ హింట్స్తో వీడియో ఒక కోర్స్ ఒకటి చేసి ఇచ్చాను. టాప్ 20 టాపిక్స్ మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా ఫ్యాక్ట్స్ని నేను మీకు మంచి కోడింగ్తో, మెమొరీ హింట్స్తో, ఇమేజెస్తో నేను అక్కడ చాలా తక్కువ ప్రైజెస్లో 149, 199 తక్కువ ప్రైజెస్లో నేను మీకు అక్కడ ప్రింటబుల్ మెటీరియల్, పీడిఎఫ్, దాంతోపాటు పీడిఎఫ్ అంటే ఏంటి, మీకు ఏదైతే ఇమేజెస్తో అండ్ కోడింగ్తో కలిగిన పీడిఎఫ్, నార్మల్ ప్రింటబుల్ ఫార్మాట్ పీడిఎఫ్ కాదు, థియరీ మొత్తం కలిపేసి ఒక బల్క్లో వేసి ఇచ్చేయడం కాదు. ఓకే, తర్వాత చూసుకున్నాం అనుకుంటే మంచి టెస్ట్ సిరీస్ కూడా అక్కడ డిజైన్ చేసి ఇచ్చాను నేను మీకు. ఇంపార్టెంట్ హైల్డ్ టాపిక్స్ నుంచి టెస్ట్ సిరీస్ డిజైన్ చేసి ఇచ్చాను. మనకి ఇంపార్టెంట్ అనే కాదు, రైల్వేకి సంబంధించి మొత్తం గ్రూప్ డి కోర్స్ కానీ 400కు పైగా వీడియోస్ సంబంధించి ఒక మంచి కోర్స్ ఒకటి రెడీ చేసి పెట్టాను. ఎన్టీపీసీకి సంబంధించి కానీ, గ్రూప్ డికి సంబంధించి కానీ, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, యూపీఎస్సి ఇలాంటి ప్రతి ఎగ్జామ్కి ఎక్కడ డెప్త్ కావాలో అక్కడ డెప్త్, ఎక్కడైతే క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ అడుగుతారో అక్కడ కోడింగ్తో, మెమరీ హింట్స్తో నేను మీకు అక్కడ రెడీ చేసి పెట్టాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే యాప్టిట్యూడ్ నుంచి ఏ క్వశ్చన్లు అడుగుతున్నారు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంపార్టెంట్ మీకు మేజర్గా చూసుకున్నాం అనుకుంటే అక్కడ నేను మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు, మీకు ఎంత టైం పడుతుంది అది ప్రిపేర్ అవ్వడానికి అనేది కూడా, రోజుకు 1 గంట నుంచి 2 గంటల టైం ఇచ్చారు అంటే మీకు ఈ టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఒక 6 నుంచి 10 రోజులు అంతే సమయం. 6 రోజులు ఆరు 10 రోజులు మ్యాక్స్. ఆల్రెడీ మీకు టచ్ ఉందా 6 రోజులు ఎక్కువ, టచ్ లేదా 9 నుంచి 10 రోజులు. మేజర్గా యాప్టిట్యూడ్ నుంచి చూసుకున్నాం అనుకుంటే ఒక 20, 10, 18 టాపిక్లు దాకా ఉన్నాయి. అయితే అన్నీ కాదు, ఇంపార్టెంట్ నేను మీకు చెప్తాను చూడండి. పర్సంటేజెస్ 2 క్వశ్చన్స్ మినిమం పడతా ఉన్నాయి. పర్సంటేజెస్ నుంచి ఏ క్వశ్చన్ చదవాలో కూడా చెప్తాను, టెన్షన్ పడకండి. రేషియోస్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు పడతా ఉన్నాయి. దాని తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్లు పడతా ఉన్నాయి. ఇంపార్టెంట్ మీకు ఏదైతే 30 క్వశ్చన్లు వస్తాయో అందులో ఫస్ట్ 6-7 టాపిక్స్ ఏమన్నాయో అవి చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టాపిక్స్ ఏంటి, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్ కానీ, రేషియోస్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంత ఎక్కువ అవసరం లేదు, సింపుల్ ఇంట్రెస్ట్ మీద చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ఫస్ట్ 6 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, చాలా తొందరగా అవుతాయి అండ్ ఇంపార్టెంట్ కూడా. అవి చదవడానికి రోజుకు 1 గంట లేదా 2 గంటల సమయం పెట్టడానికి ట్రై చేయండి. మీకు మంచి ట్రిక్స్తో కావాలా, ఈ టాపిక్స్ వరకు నేను మీకు మంచి కోర్స్ ఒకటి రెడీ చేసి పెట్టాను 199 రూపీస్కే. యాప్టిట్యూడ్లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ 6 ఇంపార్టెంట్ టాపిక్స్, పర్సంటేజెస్, రేషియో, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, వీటి వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఒక సెట్లో. అండ్ రీజనింగ్లో ఇంపార్టెంట్ 5 టాపిక్స్ అండ్ జిఎస్జికేలో ఇంపార్టెంట్ 20 టాపిక్స్ మొత్తం కలిపి మొత్తంగా ఒక 30 టాపిక్స్కి నేను మంచి ఒక కోర్స్ ఒకటి డిజైన్ చేసి పెట్టాను. 199 రూపీస్కే మీకు అక్కడ కోర్సులో అవైలబుల్గా ఉంది. ఒకసారి యాప్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి.
అండ్ మిగతా టాపిక్స్ వద్దా సార్ యాప్టిట్యూడ్లో అని చెప్పి అడిగితే మిగతావి కూడా ఇంపార్టెంటే. మీ దగ్గర టైం ఉంది అంటే నీట్గా అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో కూడా క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా ఏదైతే మీకు 15-20 టాపిక్స్ ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఒక 10 టాపిక్స్ ఇచ్చాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మీరు చూసుకున్నాం అనుకుంటే డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, డిఐ కూడా క్వశ్చన్ పడింది అంటే 2-3 క్వశ్చన్లు పడతాయి డిఐ మీద. ఓకే, దాని తర్వాత ఈ మధ్య కాలంలో డిఐలు అడగట్లేదు. ఓకే, నెంబర్ సిస్టమ్ కానీ, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కానీ, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీకు రావాలి అంటే రేషియో వచ్చేసిందంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీకు రేషియో బేసే ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకే, దాని తర్వాత చూసుకుంటే టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్. వీటి వరకు టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ కూడా ఇంపార్టెంటే. అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒకటిగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఓవరాల్గా మీకు యాప్టిట్యూడ్లో ఈ 5-6 టాపిక్స్ మీద ప్రతిరోజు 1 గంట 2 గంటలు వ్యత్యాసం చేయాల్సిందే. క్వశ్చన్స్ వీటి మీద పడతాయి. ఒకసారి చూసుకున్నాం అనుకుంటే రేషియో అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే రేషియోస్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాను నేను మీకు క్లియర్గా ఇచ్చాను. ఒక 4 టైప్స్ ఇచ్చాను ఇక్కడ. ఈ 4 టైప్స్లోనే క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. ఎలాంటి నార్మల్గా 3:A:B, B:C ఏవైతే రేషియోస్ మీరు కనుక్కోవాలో మీకు జంబుల్ చేసి 3:5 ఏదైతే ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను చూసారా, సో దానికి సంబంధించి మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ మిక్చర్స్ అండ్ రిప్లేస్మెంట్స్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఒక టబ్బులో ముందు వాటర్ పోసాము, దాని తర్వాత మిల్క్ పోసాము, దాని తర్వాత వాటర్ తీసాము, దాని తర్వాత మళ్ళీ మిల్క్ పోసాము. ఫైనల్గా వాటర్ రేషియో ఎంత ఉంది, మిల్క్ రేషియో ఎంత ఉంది, మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళైతే అర్థమైపోతూ ఉంది. చేయలేదు అనుకుంటే ఒక్కసారి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ మిల్క్ వాటర్ రేషియోకి సంబంధించి లేదంటే వాటర్ మిలన్ అనుకోండి, వాటర్ మిలన్లో ఫస్ట్ ఇంత పల్పు ఉంది, దాని తర్వాత ఇంత జ్యూస్ ఉంది, దాని పల్పు ఎండిపోయింది, ఇలా డిఫరెంట్ వర్డింగ్ చేంజ్ చేసి ఎలా అయినా ఈ మిక్స్చర్ సంబంధించి అడిగే ఆస్కారం కనిపిస్తూ ఉంది. రైట్, ఇది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి రేషియోస్లో ఏజెస్ తండ్రి వయసు ఎంత, దాని తర్వాత కొడుకు వయసు ఎంత, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు వయసు ఎంత, సో ఇలా అడిగే ఆస్కారాలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 టైప్స్. ఓకే, ఈ 3 టైప్స్ బాగా చూసుకున్న తర్వాత దాని తర్వాత మీరు చూసుకున్నారు పార్ట్నర్స్కి సంబంధించి చూసుకుంది. ఇది టైం అండ్ వర్క్లో కూడా సేమ్ టైప్ వచ్చేస్తుంది. ఇది టెన్షన్ అవసరం లేదు. టైం అండ్ వర్క్లో నేను మీకు చెప్తాను. ఓకే, దాని తర్వాత 4th ప్రపోర్షన్ అడిగే ఆస్కారాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. రేషియో అండ్ ప్రపోర్షన్లో 4th ప్రపోర్షన్ 1 2 3 ఇచ్చేసి 4th, లేదా 1 and 2 ఇచ్చేసి 3, 1 and 2 4 ఇచ్చేసి 3rd కనుక్కోవడం. సో ఇలా ప్రపోర్షన్ అడుగుతున్నారు. దానికోసం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, రేషియోస్ అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటే పర్సెంటేజెస్ చూసుకున్నాం అనుకుంటే బేసిక్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ అడుగుతున్నారు. ఓకే, ఈజీ పేపర్ మీరు చూసుకున్నాం అనుకుంటే ఈజీ పేపర్ చేసేటప్పుడు రేషియోస్లో ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు 1 లేదా 2 క్వశ్చన్లు ఈజీ ఇస్తారు, 3వది మోడరేట్ టు హార్డ్ ఇచ్చేస్తారు. సో ఈజీ క్వశ్చన్స్ ఇలాంటి వాటిలో ఉంటాయి. ఎలాంటివి బేసిక్ పర్సెంటేజెస్ కనుక్కోవడం, బేసిక్ రేషియోస్ కనుక్కోవడం, ఇలాంటివి మొదలెడతారు. ఓకే, సో దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ పర్సెంటేజెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ శాలరీ బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది. ఇతని శాలరీ ఎంత, అతనికి సంబంధించి కటింగ్స్ ఇలా వస్తూ ఉన్నాయి, ఇతని పర్సెంటేజ్ ఎంత, వేరే కంపెనీలో ఇతనికి ఇంత ఇస్తున్నారు, ఎవరి దగ్గర మంచిది జాయిన్ అవ్వటము. సో ఇలా మీరు చూసుకుంటే పర్సెంటేజెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ క్వాంటిటీకి సంబంధించి శాలరీకి సంబంధించి అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను మీకు, చూడడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత రియల్ లైఫ్ సినారియోస్ కూడా కొన్ని అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఏంటయ్యా అంటే మనం చూసుకున్నాం అనుకుంటే హౌస్ ట్యాక్స్ బిల్లు ఒక 13% రిడక్షన్ కోసం అని చెప్పి హౌస్ ట్యాక్స్ బిల్లు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు ఏదో ఒక బిల్ అంటాడు. ఆ బిల్లుకి సంబంధించి ఎంత బిల్ అయింది, దాంట్లో ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయింది, దాని తర్వాత ఒరిజినల్ అమౌంట్ ఎంత, ఇప్పుడు ప్రస్తుతం హౌస్ ట్యాక్స్ ఎంత అని చెప్పి ఇలా షఫుల్ చేసేసి అడిగే ఆస్కారాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మీకు క్లియర్గా ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకొని ఆ టైప్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను మీకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో యాప్లో ఏదైతే నేను టెస్ట్ సిరీస్ ఇచ్చానో అందులో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంక్లూడ్ చేసి పెట్టాను. రైట్, నెక్స్ట్ చూసుకున్నాను అనుకుంటే పర్సెంటేజ్ తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మనకు టైం అండ్ వర్క్లో మ్యాక్సిమం అన్నీ ఒకే టైప్ ఉంటాయి. మీకు ఎగ్జామ్లో టఫ్ చేయాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంక్రీజ్ చేస్తాడు. ఇద్దరు కలిసి పని చేశారు, పని మొదలుపెట్టారు, దాని తర్వాత 1వ వాడు వెళ్ళిపోయాడు, 2వ వాడు ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు, లేదా 3 కలిసి మొదలుపెట్టారు, లేదా నలుగురు కలిసి మొదలుపెట్టారు, ఆల్టర్నేట్ డేస్లో పని చేస్తున్నారు. ఇలా మీకు షఫుల్ చేసి అటు తిప్పి మిమ్మల్ని అయ్యే ప్రశ్నలు అడుగుతారు. టైం అండ్ వర్క్లో ఎక్కువ హార్డ్ చేయడానికి లేదు, ఎక్కువ ఈజీ చేయడానికి లేదు. ఎల్సిఎం బాగా వచ్చిందా, టైం అండ్ వర్క్ సింపుల్గా చేసేయచ్చు మీరు. ఓకే, ఒకే ఒక ట్రిక్ మొత్తం అప్లై అయిపోతుంది, టైం అండ్ వర్క్ మొత్తం చేయవచ్చు. నేను ఆల్రెడీ ట్రిక్ కూడా మీకు మన కోర్సులో చెప్పుంచాను. ఓకే, నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే టైం అండ్ వర్క్ అయిపోయిన తర్వాత యావరేజెస్కి సంబంధించి కొద్దిగా క్రిటికల్ టాపిక్, కొద్దిగా మైండ్ ఎక్కువ పెట్టాలి. యావరేజెస్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి బేసిక్ యావరేజ్ క్యాలిక్యులేషన్ స్టార్టింగ్లో ఈజీ ఇవ్వడానికి ఒక క్వశ్చన్ ఇస్తారు. దాని తర్వాత ఒక 10 స్టూడెంట్ యావరేజెస్ ఇచ్చేసి దాని తర్వాత కొత్త అతను యాడ్ అయ్యాడు, కొత్త స్టూడెంట్ ఒక అతను 10 స్టూడెంట్ మార్క్స్ ఇచ్చేస్తారు. మార్క్స్ ఇచ్చేసి 11వ స్టూడెంట్ యాడ్ అయ్యాడు, ఇప్పుడు అతను ఫెయిల్ అయ్యాడా లేదా, ఓవరాల్గా యావరేజ్ ఎంత, లేదంటే టీచర్ వెయిట్ 10 స్టూడెంట్ వెయిట్ ఎంత, టీచర్ వెయిట్ కూడా కలిపితే యావరేజ్ ఎంత. సో ఇలా పేర్లు ఇడిదిప్పి మిమ్మల్ని అడిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత యావరేజెస్ ఏజెస్లో కూడా మీకు అడగవచ్చు. రేషియోస్లోనే కాదు ఏజెస్లో కూడా యావరేజెస్ అడుగుతారు.
ఓకే. మేజర్‌గా యావరేజ్‌కి సంబంధించి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే హోటల్ బిల్‌కి సంబంధించి ఒక టైప్ సబ్ టైప్ ఉంది. అది కూడా అడుగుతాం నేను గమనించాను. హోటల్‌కి సంబంధించి ఏం లేదు ఒక 6 ఫ్రెండ్స్ వెళ్లారు, బిల్ కట్టారు. ఏడో పర్సన్ ఉన్నాడు. అందరి బిల్ తనే కడతా అన్నాడు. ఇతనికి ఎంత పడింది? లేదా ఒక్కొక్కళ్ళకి యావరేజ్ ఎంత పడింది? అని చెప్పి ఇలా డిఫరెంట్‌గా వొకాబులరీ చేంజ్ చేసి నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోకి సంబంధించి ఎలా అడుగుతున్నారు అని చెప్పగలను గానీ, మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం, దానికి ఏ ట్రిక్ అప్లై అవుతదని చెప్పి అనటం ఇదంతా చెప్పలేను. సో, నేను మీకు ఆల్రెడీ కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే. యావరేజెస్. యావరేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజెస్‌కి అప్లికేషన్ ఇది. ఓకే. సో, పర్సెంటేజెస్‌కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే ప్రాఫిట్ ఇంత ఎంఆర్‌పీ ఉంది, ఇంత డిస్కౌంట్ ఉంది, దానికి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అలాంటివి ఎక్కువ అడుగుతున్నారు. ఏదైతే ఆ ఫార్ములా ఏదైతే ఉందో ఎంఆర్‌పీకి, డిస్కౌంట్‌కి, సెల్లింగ్ ప్రైస్‌కి, దాని తర్వాత కాస్ట్ ప్రైస్‌కి వీటికి సంబంధించి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. అదొక్కటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఇంకోటి కూడా ఉంది. సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పి ముందు 10% ఇచ్చాడు. మళ్ళీ బార్గెయిన్ చేశాడు. ఇంకో 10% అది ఇచ్చాడు. మళ్ళీ బార్గెయిన్ చేశారు. అయ్యా ఇంకొద్దిగా తగ్గి అన్నారు. ఇంకో 20% తగ్గించారు. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్‌లో కూడా మీకు సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పి నేను మీకు ఆల్రెడీ సింపుల్ ఒక ట్రిక్ చెప్పాను. అదొకటి అప్లై చేయండి సింపుల్‌గా అయిపోతుంది. ఓకే. సో, ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఇంపార్టెంట్ ఆ మోడల్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైనల్‌గా చూసుకున్నాం అనుకోండి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఓకే. మనం చూసుకున్నామంటే ప్రిన్సిపల్, దాని తర్వాత టైము, దాని తర్వాత మనకి చూసుకున్నామంటే పీటీఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవి చూసుకుంటే ఆ ఒక్క ఫార్ములానే అటు తిప్పి, ఇటు తిప్పి అందులో ఏదో ఒక ఎలిమెంట్ లేపేసి మిగతాయి ఆ క్వెషన్‌లో ఇచ్చేస్తాడు. కాకపోతే అవి కనుక్కోవటమే. ఏది ఎక్కడుంది? ప్రిన్సిపల్‌ని ఏమంటున్నాడు? లేదంటే మీరు చూసుకున్నాం అనుకుంటే టైం ఎక్కడ ఇస్తున్నాడు? ఏ టైప్‌లో ఇస్తున్నాడు? మంత్‌లో ఇస్తున్నాడా? ఇయర్స్‌లో ఇస్తున్నాడా? లేదంటే గతం గురించి చెబుతున్నాడా? ప్రస్తుతం గురించి చెబుతున్నాడా? సో, ఇలా అటు తిప్పి, ఇటు తిప్పి అవే అప్లికేషన్‌లు ఒకటే ఫార్ములా. ఓకే. ఒక 3, 4 ప్రాబ్లమ్స్ ఆ టైప్స్ కొద్దిగా మీరు ఫాలో చేయగలిగితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. టైప్స్ కూడా నేను మీకు ఇచ్చాను క్లియర్‌గా. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్. ఓవరాల్‌గా మనం మాట్లాడుకున్న ఆప్టిట్యూడ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ సబ్ టైప్స్ ఏవైతే 6, 7 టాపిక్స్ చెప్పుకున్నామో దాని గురించి ఏమేమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకున్నాము. నెక్స్ట్ రీజనింగ్ గురించి చూసుకుందాము. రీజనింగ్‌కి సంబంధించి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ ఇంపార్టెంట్ 4-5. పజిల్ గాని పడుతుంది, సీటింగ్ అరేంజ్‌మెంట్ అని గాని పడుతుంది. ఇంపార్టెంట్ ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, సర్క్యులర్ డైరెక్షన్ అనా, లీనియరా, సో రింగ్ షేప్‌లో కూర్చోబెట్టాడా, ఏ టైప్‌లో కూర్చోబెట్టాడో ఒకసారి చూసుకొని క్వెషన్ ఏం అడుగుతున్నాడో చూసుకొని లెఫ్ట్ అంటున్నారా, రైట్ అంటున్నారా, మిడిల్ అంటున్నారా అండర్లైన్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే. సో, మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత నెంబర్ సిరీస్ బాగా హార్డ్ లెవెల్‌లో వెళ్తా ఉన్నాడు. అంత ఈజీగా కనిపించలేదు. కాకపోతే రీజనింగ్ చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్‌గా రీసెంట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఓవరాల్‌గా రీజనింగ్ ఈజీగానే వస్తుంది పేపరు అని చెప్పి మనకి వినిపిస్తా ఉంది. ఓకే. ఎన్ని మార్కులు రావాలో కూడా చెప్తాను. ఏ టాపిక్‌లో ఎన్ని మార్కులు రావాలా, ఏ టాపిక్‌లో ఎన్ని అటెంప్ట్ చేయాలో కూడా చెప్తాను. టెన్షన్ పడకండి. వినండి ముందు. బ్లడ్ రిలేషను సింపుల్ టాపిక్. ఓవరాల్‌గా మనం మాట్లాడుకున్నాం అనుకుంటే బ్లడ్ రిలేషన్ సింపుల్ టాపిక్. కొద్దిగా మైండ్ ఆలోచించారు అనుకుంటే అయిపోతుంది. 3-4 క్వెషన్స్ పక్కా వస్తున్నాయి జాగ్రత్త. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్‌కి సంబంధించి ర్యాంకింగు, ఆర్డరు మీ అందరికీ తెలిసిందే. పైనుంచి బాటమ్ నుంచి సెకండ్ ర్యాంకు, టాప్ నుంచి సెకండ్ ర్యాంకు, పైనుంచి ఎంత, కింద నుంచి ఎంత అని చెప్పి ఇలా ర్యాంకింగ్ సంబంధించి లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి ఇది కూడా పజిల్ రిలేటెడే. మీ మైండ్ ఎంత షార్ప్‌గా పనిచేస్తుంది, మీ ఎబిలిటీ ఎంతుంది అనేది చెకింగే ఇక్కడ జరుగుతది. ఓకే. దాని తర్వాత సిలోగిజము చాలా ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్స్ వచ్చినాయంటే చాలా ఈజీగా చేసేయవచ్చు. ఒక్కసారి వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ నేర్చుకున్నారా, క్వెషన్ అక్కడ చెప్తూనే ఉంటాడు. మీ మైండ్‌లో సర్కిల్స్ ఫార్మ్ అవుతూనే ఉంటాయి. అంత సింపుల్‌గా అయిపోతుంది వెన్ డయాగ్రామ్. సిలోగిజం. సో, ఓవరాల్‌గా మనం చూసుకున్నాం అనుకుంటే ఈజియెస్ట్ సింపుల్‌గా అయిపోయేది బ్లడ్ రిలేషన్, సిలోగిజం సింపుల్‌గా అయిపోతుంది. ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను నేను ఇక్కడ. అక్కడ అన్నీ ఓ 20, 25 టాపిక్‌లు ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను. మా దగ్గర టైం ఉంది సార్. మొత్తం చదవండి. టైం లేదు సార్. ఇవి ముందు చూసుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయాము. ఈ టాపిక్స్ ముందు పెట్టుకొని ఇవి అయిపోయిన తర్వాత మిగతా టాపిక్స్‌కి వెళ్ళండి. ఓకేనా? సో, ఓవరాల్‌గా చూసుకున్నాం అనుకుంటే బ్లడ్ రిలేషన్, సిలోగిజం చాలా ఇంపార్టెంట్. ఈ 2 చూసుకోండి. దాని తర్వాత పజిల్స్, నెంబర్ సిరీస్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మనం ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇంపార్టెంట్‌తో పాటు ఈజీ కూడా ముందు వేసుకోవాలి. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! వాటిని తెంపుకొని ముందు తినేసేయాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ ఎక్కువ అడుగుతున్న కొద్దిగా హార్డ్ టాపిక్స్ కూడా ముట్టుకోవాలి. ఫైనల్‌గా తక్కువ అడుగుతున్న ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోవాలి. ఓకే. తక్కువ అడుగుతున్న టాపిక్స్ చూసుకోవాలి. ఓకే. రీజనింగ్‌కి సంబంధించి ఇది. ఓవరాల్‌గా మనం మాట్లాడుకున్నాం కదా! వచ్చేసి సబ్జెక్ట్ వైస్ అటెంప్ట్స్ ఎన్ని ఉండాలి సార్ అంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! ఎన్ని అటెంప్ట్ చేయాలో కూడా చెప్తాను. టెన్షన్ పడకండి. కరెంట్ అఫైర్స్, జీఎస్‌జీకి ఆల్రెడీ నేను మీకు వీడియో చేసి ఇచ్చాను. సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి.
కరెంట్ అఫైర్స్ ఒక సముద్రం లాంటిది. ఆల్రెడీ నేను మీకు పాత వీడియోలో కూడా చెప్పాను. కష్టపడకండి, 6 మంత్స్ కంపైలేషన్స్ మాత్రమే చదవండి. ఇప్పుడు టైం తక్కువ ఉంది. టైం మీ దగ్గర ఎక్కువ ఉందా? మొత్తం చదవడానికి ట్రై చేయండి. టైం తక్కువ ఉందా? 6 మంత్స్ కంపైలేషన్, అపాయింట్మెంట్స్, అవార్డ్స్ ఏవేవైతే ఉన్నాయో, సమిట్స్ అన్నీ నేను మీకు యూట్యూబ్లో కూడా చేసి ఇచ్చాను. కోర్సులో కూడా క్లియర్గా చేసి ఇచ్చాను. ఓకేనా? యూట్యూబ్లో ఒక 4-5 టాపిక్స్ ఉన్న, కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాపిక్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ సపరేట్ సిరీసే ఉంది మా దగ్గర. చాలా సింపుల్గా మంచి కోడింగ్తో నేను మీకు అక్కడ చెప్తూ ఉంటాను. చూడండి, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది. ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు? మొబైల్ వాడారు అంటేనే అదో టైప్ ఆఫ్ పెయిన్ వస్తూ ఉంటుంది. మొబైల్ వాడకండి. మొబైల్ స్పెయిన్, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్పెయిన్ మొబైల్, ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి. మంచి ఇమేజెస్తో చెప్పాను చూడండి, చూసుకోవడానికి ట్రై చేయండి. ఓపెక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే మనం చూసుకున్నాం అనుకుంటే వియన్నా ఆస్ట్రియాలో జరిగింది. వియన్నా ఆస్ట్రియాలో. ఓపెక్ అంటే ఏ సంస్థ? ఓపెక్ అనే పదంలోనే పి, ఓపెక్ పెట్రోలియంకి సంబంధించిన. వెన్న కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యూయలే కదా. సో ఫ్యూయల్, పెట్రోల్ ఒక ఫ్యూయల్, వెన్న కూడా ఒక ఫ్యూయల్. వెన్న. సో వెన్నలో నుంచి పెట్రోలియం బయటికి తీస్తున్నట్టు చిన్న ఇమాజిన్ చేసుకోండి, చాలు గుర్తుండిపోతుంది. ఓకే, ఇలా మంచి కోడింగ్తో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ అవైలబుల్ చేసి పెట్టాను. కరెంట్ అఫైర్స్కి సపరేట్ సెషన్ ఒకటి ఉంది, సపరేట్ కోర్సే ఒకటి ఉంది. 3 మంత్స్ కరెంట్ అఫైర్స్, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి నేను మీకు అక్కడ వ్యాలిడిటీ ఇచ్చి నీట్గా అసైన్ చేసి పెట్టాను. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అందులో 6 మంత్స్ కంపైలేషన్స్ ఉంటాయి, దాని తర్వాత ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, వీక్లీ కరెంట్ అఫైర్స్, పీడిఎఫ్స్, ప్రింటబుల్ ఫార్మాట్ పీడిఎఫ్స్ విత్ ఇమేజెస్ అండ్ కోడింగ్. ఓకే, దాని తర్వాత టెస్ట్ సిరీస్ కూడా దానికి సంబంధించి అంతే. చాలా తక్కువ ప్రైస్లో 300-400 ప్రైస్లోనే ఇంత మంచి మెటీరియల్ నేను మీకు ప్రొవైడ్ చేసి ఇస్తున్నాను. ఓకే, అలానే మన దగ్గర అన్ని కోర్సెస్కి సంబంధించి ప్రతి కోర్స్కి మన దగ్గర మంచి కోర్సెస్ ఉన్నాయి. డెప్త్ కావాల్సిన చోట డెప్త్, ఫ్యాక్ట్స్ కావాల్సిన చోట ఫ్యాక్ట్ కోర్సు, ఏది కావాలంటే అది యాప్లో అవైలబుల్గా ఉంది. కరెంట్ అఫైర్స్ సేఫ్ అటెంప్ట్ ఎంత, కరెంట్ అఫైర్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మొత్తం కలిపి చెప్తాను నేను మీకు. ఒకే అటెంప్ట్ చెప్పేస్తాను. కరెంట్ అఫైర్స్ జిఎస్జీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీ అందరికీ తెలిసిందే. జిఎస్జీకి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి, పాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సంబంధించి. టాప్ 20 టాపిక్స్ అని చెప్పి నేను మీకు ఒక వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పింక్ చేస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఎలా చదవాలో కూడా నేను మీకు అక్కడ క్లియర్గా చెప్పాను. ఓకే, ఇదే మన దగ్గర ఆల్రెడీ కోర్స్ నేను మీకు చెప్పాను కదా, ఇంపార్టెంట్ కోర్స్ ఏదైతే చెప్పానో ఈ 20 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పి ఒక కోర్స్ చేసి ఇచ్చాను. ఈ 20 టాపిక్స్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో మీకు, ఆ టాపిక్స్ అన్నీ మంచి మెమరీ హింట్స్తో, మీరు మర్చిపోలేరు ఆ రకంగా మెమరీ హింట్స్తో నేను మీకు అక్కడ చేసి ఇచ్చాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్లో 149-199 రూపీస్కి మంచి కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఫైనల్గా చూసుకున్నాం అనుకుంటే మనకి సేఫ్ అటెంప్ట్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఓవరాల్గా సేఫ్ అటెంప్ట్స్ ఇవి ఏవి? కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్లు వస్తాయి, 10 నుంచి 12 వస్తున్నాయి. ఓకే, ముందు 6-7 ఇచ్చేవాడు, ఇప్పుడు 10 దాకా ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఒక 6 మంచి సేఫ్ అటెంప్ట్స్ ఇస్తే చాలు. జిఎస్జీకేకి 30 క్వశ్చన్లు, ఓవరాల్గా జిఎస్జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 40 క్వశ్చన్లు. కాకపోతే ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ని సపరేట్ సబ్జెక్ట్లా ట్రీట్ చేస్తేనే మంచిది. జిఎస్జీకేకి సంబంధించి 30 క్వశ్చన్లు వస్తాయి. 30 క్వశ్చన్లలో 18 సేఫ్ అటెంప్ట్ ఇవ్వండి చాలు, 18 సేఫ్ అటెంప్ట్. ఓకేనా? ఆప్టిట్యూడ్ 30 క్వశ్చన్లు వస్తాయి, అవి కూడా 18 సేఫ్ అటెంప్ట్. రీజనింగ్ 30 వస్తాయి, 22 కావాల్సింది. రీజనింగ్ పేపర్ ఈజీ వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే 65 పైన, 62, 63, 65 పైన మీరు గట్టెక్కిచ్చేస్తే నార్మలైజేషన్లో ఇంకొద్దిగా పైకి వెళ్ళిపోతుంది, సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది CBT 2కి. ఓకే, ఓవరాల్గా CBT 1కి తక్కువ సమయంలో జరగాల్సిన పనులు, ప్లానింగ్ ఇదంతా చెప్పాను. ఓకే, చివరి రోజుల్లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను మీకు క్లియర్గా చేసి ఇచ్చాను. సో నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి ప్రిపరేషను. రోజుకి 12 గంటలు చదువుతారా, 14 గంటలు చదువుతారా? సిలబస్ అయితే కంప్లీట్, నేను చెప్పిన సిలబస్ ముందు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్లో వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్లు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. లేదా యాప్లో కూడా నేను మీకు అక్కడ కొన్ని కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి, కొన్ని కోర్సెస్ పెయిడ్గా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అందులో జాయిన్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ కూడా, ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలా అనిపించింది అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలి అనుకుంటున్నారు, ఏ టాపిక్ మీద కావాలనుకుంటున్నారు, ఒకసారి నా కామెంట్లో చెప్తే ఎక్కువ కామెంట్, ఎక్కువ లైక్స్ బయటికి వస్తే వాటికి నేను మీకు నెక్స్ట్ రేపే వీడియో కంప్లీట్ చేసి ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ హైప్ ఉంటుంది, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.